Hello guys, welcome to the video. ఈరోజు వీడియో ఏంటంటే కంప్లీట్ రోడ్ మ్యాప్. సో 2025లో క్లౌడ్ కంప్యూటింగ్ ఇంజనీర్ ఎలా అవ్వాలి వితౌట్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్. సో బేసిక్గా మీరు కంప్లీట్ ఫ్రెషర్ అవ్వచ్చు ఆర్ లైక్ డొమైన్ షిఫ్ట్ అయ్యే వాళ్ళు అవ్వచ్చు. లైక్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మినిమం ఐడియా లేకుండా ఉన్న వాళ్ళకి ఇది ఒక రోడ్ మ్యాప్ వీడియో అనమాట. సో బై ది ఎండ్ ఆఫ్ ది వీడియో యూ విల్ హ్యావ్ complete idea on like what process to follow. So within less than like 3 months you would be able to become a cloud engineer and confidently give your interviews. So that's the topic anamata. So without wasting further time, let's get into the video so that we can talk more about it. What is cloud computing? So cloud computing is all about delivery of resources like storage, databases and networking resources and computational power త్రూ ఇంటర్నెట్. సో బేసిక్గా ఏంటంటే కంప్యూటింగ్ పవర్ అంటే వీ కెన్ టేక్ సర్వర్స్ అండ్ స్టోరేజ్ ఏంటంటే వీ కెన్ టేక్ డేటాబేసెస్ అండ్ యు నో లైక్ హౌ వీ స్టోర్ ఫొటోస్ ఇన్ గూగుల్ డ్రైవ్ అండ్ ఎవ్రీథింగ్ రైట్. సో ఈ సర్వీసెస్ని త్రూ ఇంటర్నెట్ మనకి డెలివరీ చేస్తే దాన్ని మనం క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పి రిఫర్ చేస్తున్నాం. అండ్ హూ ఈస్ గోయింగ్ టు డెలివర్ దీస్ సర్వీసెస్? సో వీ హ్యావ్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్. సో మనకి కొంతమంది మేజర్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారనమాట, లైక్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ విచ్ ఇస్ AWS అండ్ Azure ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ అండ్ గూగుల్ క్లౌడ్ ఫ్రమ్ గూగుల్ ఇట్ సెల్ఫ్. సో వీళ్ళు ఏంటంటే ప్రజెంట్ ఉన్న క్లౌడ్ కంప్యూటింగ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది లైక్ ఫ్యూ ఆఫ్ ది మేజర్ కాంట్రిబ్యూటర్స్ అనమాట, లైక్ మేజర్ సర్వీస్ ప్రొవైడర్స్. సో లెట్స్ టాక్ అబౌట్ బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అసలు మనం ఎందుకు యూజ్ చేయాలి, అసలు దాని నుంచి బెనిఫిట్స్ ఏం వస్తున్నాయి? సో బేసిక్గా లెట్స్ సే యూ హ్యావ్ అ ప్రోడక్ట్. సో నీకంటూ నీ ఓన్ సర్వీస్ ఉంది, లైక్ ఊబర్ లాంటి అప్లికేషన్ నువ్వు రన్ చేస్తున్నావు, నువ్వు కస్టమర్స్కి అది సర్వీస్ ఇస్తున్నావు. సో బేసిక్ ఏంటంటే నువ్వు అది రన్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు డిప్లాయ్ ఇట్ ఇన్ సర్వర్స్ అండ్ ఎవ్రీథింగ్ రైట్. యూ హ్యావ్ టు కన్ఫిగర్ నెట్వర్కింగ్ ఫర్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్. యూ హ్యావ్ టు మేక్ ఇట్ సెక్యూర్, యూ హ్యావ్ టు మేక్ షూర్ ఇట్స్ అవైలబుల్ ఆల్ ది టైమ్. సో బేసిక్గా ఈ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు ఏంటంటే నువ్వు ఎక్కువ ఫోకస్ అనేది నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ పెట్టాల్సి వస్తుంది, లైక్ మెయింటైనింగ్ ఆఫ్ సర్వర్స్ అండ్ ఎవ్రీథింగ్. సో వాట్ ఇఫ్ like your server maintenance and your data center maintenance and how you secure your systems and everything are managed by some third party. సో ఎప్పుడైతే నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ నుంచి నీకు ఆ ఫోకస్ అనేది కొద్దిగా తగ్గిందో, ఎందుకంటే నువ్వు పెద్ద టైం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ దే ఆర్ బీయింగ్ మేనేజ్డ్ బై సమ్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. సో ఇప్పుడు ఏమవుతుందంటే యూ హ్యావ్ మోర్ టైమ్ అండ్ యూ ఆర్ సేవింగ్ లైక్ అ బంచ్ ఆఫ్ మనీ సో దట్ నీ ప్రోడక్ట్ యొక్క అదర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఊబర్ అన్న అప్లికేషన్ రన్ చేస్తున్నావు అంటే నువ్వు దాని మీద ఫీచర్స్ డెవలప్ చేయడానికి కానీ, లేదంటే నీ బిజినెస్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఈ మేజర్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో నువ్వు వాటి మీద నీ ఫోకస్ని మొత్తం డైవర్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ నీ సర్వర్ మెయింటెనెన్స్ ఇవన్నీ ఏంటంటే నీకు ఫ్లాలెస్గా క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అన్నవాడు మేనేజ్ చేస్తున్నాడు. సో it improves your business, right? So that is the major importance of or like benefits of cloud computing and why it's the right time to learn, especially 2025. So కొన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం, లైక్ why startup companies are like opting for cloud and why even like big MNC companies are like opting for cloud. సో మనం స్టార్టప్ కంపెనీస్ని తీసుకుంటే ఎగ్జాంపుల్కి why they're like choosing cloud అనేది, ఫర్ ఎగ్జాంపుల్ you are running a startup company and you have low funds. ఆబ్వియస్గా స్టార్టప్ కంపెనీస్కి మోస్ట్ ఆఫ్ ది టైం ఫండ్స్ అనేది లో ఉంటాయి. సో వాళ్ళు మెయిన్ ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే దే హ్యావ్ టు మేనేజ్ దర్ బిజినెస్, దే హ్యావ్ టు ఇంప్రూవ్ దేర్ అప్లికేషన్ ఆర్ లైక్ ద కైండ్ ఆఫ్ సర్వీసెస్ దే ఆర్ రన్నింగ్, దే హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ బికాస్ ఇట్స్ అ స్టార్టప్. సో ఇలాంటి కంపెనీస్కి ఏంటంటే బయింగ్ అ సర్వర్ టు రన్ దేర్ అప్లికేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్స్ లైక్ టూ మచ్ ఓవర్ హెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నీ అప్లికేషన్ ఒకటి రన్ చేస్తున్నావు, సో దానికోసం అని చెప్పి నువ్వు ఒక సర్వర్ ఒకటే తీసుకుంటే సరిపోదు కదా, ఆ సర్వర్ని మేనేజ్ చేయడానికి టెక్నీషియన్ ఉండాలి, ఆ డేటా సెంటర్ మొత్తాన్ని నీకు కూలింగ్ సిస్టమ్ లైక్ ఇన్స్టాల్ చేసే టెక్నీషియన్స్ ఉండాలి, అండ్ లైక్ పీపుల్ టు అడ్మినిస్టర్ ఆల్ దీస్ థింగ్స్ లైక్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్స్ అని, సిస్ అడ్మిన్స్ అని, ఇవన్నీ. సో ఇవంతా ఆపరేషనల్ ఓవర్ హెడ్ అన్నది ఏంటంటే చాలా ఎక్కువైపోతుంది. అండ్ ఒక స్టార్టప్ కంపెనీకి ఏంటంటే ఇంత ఆపరేషనల్ ఓవర్ హెడ్ అనేది ఇట్స్ టూ ఎక్సెసివ్ అనమాట. అంటే ఇంతమంది ఎంప్లాయీస్ని ఎట్ టైం హైర్ చేసుకొని ఇవన్నీ మేనేజ్ చేయాలంటే ఇట్స్ లైక్ వే అబౌవ్ దెమ్.
సో అందుకని ఏంటంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అన్న దాన్ని వాళ్ళు లైక్ 90% ఆఫ్ ది టైం ఆఫ్ చేసుకుంటారు అనమాట. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ టు మేనేజ్ ఎనీ ఆఫ్ ఇట్. సింపుల్గా వాళ్ళ అప్లికేషన్ మీద వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు, వాళ్ళ బిజినెస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలన్న దాని మీద వాళ్ళు ఫోకస్ చేసుకుంటారు అనమాట. సిన్స్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ అంతా ఎవరైతే మేజర్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో వాళ్ళే డీల్ చేస్తున్నారు, వాళ్ళే మేనేజ్ చేసుకుంటున్నారు. సో ఈ హెడేక్ అన్నది స్టార్ట్అప్ కంపెనీస్కి ఉండదు, సో దట్ దే కెన్ ఇంప్రూవ్ దేర్ సర్వీస్ అండ్ బిజినెస్. సో దాట్స్ ద రీజన్ వై దే సెలెక్ట్ క్లౌడ్ కంప్యూటింగ్. బట్ మనం ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీస్ గురించి మాట్లాడుకోవచ్చు, లైక్ దే హ్యావ్ లాట్స్ ఆఫ్ మనీ అండ్ వై దే ఆర్ షిఫ్టింగ్ టు క్లౌడ్ అని చెప్పేసి. సో లైక్ 2024లో ఏంటంటే క్లౌడ్ మైగ్రేషన్ అన్నది ఏంటంటే ర్యాపిడ్గా జరిగిందనమాట. అంటే లైక్ ఈవెన్ బిగ్ కంపెనీస్ లైక్ నెట్ఫ్లిక్స్, లైక్ ట్విట్టర్, దీస్ కంపెనీస్ ఆర్ షిఫ్టింగ్ టు క్లౌడ్. ఎగ్జాంపుల్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లాంటి కంపెనీని చూసుకుంటే ఇప్పుడు వాళ్ళు సర్వర్స్ ఉన్నాయి, వాళ్ళ సర్వీసెస్ ఏంటంటే త్రూ అవుట్ ది వరల్డ్ ఉన్నాయి. అండ్ లెట్స్ అజ్యూమ్ దాట్ దే హ్యావ్ 100 సర్వర్స్. ఇప్పుడు వాళ్ళకి ఒక 100 సర్వర్స్ ఉన్నాయి, వాళ్ళ కంటెంట్ అంతా అందులో పెట్టి అప్లికేషన్ని డిప్లాయ్ చేసి వాళ్ళు త్రూ అవుట్ ది ఇంటర్నెట్ డెలివరీ చేస్తున్నారు. బట్ వాళ్ళు అక్కడ సర్వర్స్ కొనడంతోనే సరిపోవట్లేదు కదా, దే హ్యావ్ టు హైర్ లైక్ సిస్టమ్ ఇంజనీర్స్, లైక్ నెట్వర్క్ ఇంజనీర్స్, లైక్ డేటా సెంటర్ టెక్నీషియన్స్, దీస్ థింగ్స్. సో ఎట్ ది ఎండ్ ఏంటంటే చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా సరే, ఎట్ ది ఎండ్ దేర్ గోల్ ఈస్ టు ఎర్న్ మనీ. సో ఈ టైంలో ఏంటంటే ఒక ఏదైనా కాంపోనెంట్, లెట్సే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్న ఏరియాలో వాళ్ళు మనీ సేవ్ చేయగలుగుతున్నారు అనుకోండి, ఆబ్వియస్లీ దే విల్ గో అహెడ్ అండ్ డూ ఇట్. బికాస్ ఇప్పుడు నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది నువ్వు మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా నీ గురించి ఇంకెవరో మేనేజ్ చేస్తున్నారు. అది కూడా లెట్సే నువ్వు ఇంతకుముందు 100 రూపీస్ స్పెండ్ చేస్తున్నావు అంటే నౌ యూ గెటింగ్ ఇట్ ఫర్ లైక్ 30 రూపీస్. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రన్ చేసేది ఎవరో కాదు, ఎవరైతే మేజర్ లైక్ బిగ్ జైంట్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ AWS, Azure, గూగుల్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ చేస్తున్నారు. సో నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ హ్యాండ్స్లో ఉంది ఇప్పుడు. అండ్ instead of spending like 100%, now you're spending like 30%. Obviously they'll go for it. That's the smart move, right? So that is the reason why 90% of the organizations like are like shifting to cloud. And 2025 అనేది in case cloud computing career choose చేసుకోవాలనుకున్న వాళ్ళకి it's going to be one of the best year. Where should I start to become a cloud engineer? So let's assume that you are a fresher. So మీరు ఒక ఫ్రెషర్ అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆన్ లైక్ క్లౌడ్ కంప్యూటింగ్, బట్ యూ వాంటెడ్ టు బికమ్ అ క్లౌడ్ ఇంజనీర్. సో బేసిక్ ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్లో మనకి మేజర్ కాంపోనెంట్స్ వచ్చేసి ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో క్లౌడ్ ఇంజనీర్ అవ్వాలంటే మనకి బేసిక్ ఐడియా ఉండాలన్నమాట, ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద ఎక్స్పోజర్ ఉండాలి. బేసిక్గా మనకి ఇప్పుడు విండోస్ ఎలా అయితే తెలుసో, సో మోస్ట్ ఆఫ్ ది వెబ్ సర్వీసెస్ ఏంటంటే లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతాయి అనమాట ఇన్ ది ఇండస్ట్రీ. సో హ్యావింగ్ దట్ బేసిక్ ఆపరేటింగ్ సిస్టమ్ నాలెడ్జ్ ఇస్ లైక్ ఎసెన్షియల్. ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది ఫస్ట్ స్కిల్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. సో సెకండ్ వచ్చేసి యూ షుడ్ నో అబౌట్ వర్చువలైజేషన్. సో బేసిక్ ఏంటంటే వర్చువలైజేషన్ అన్న ఒక కాన్సెప్ట్ ఉంటుంది, వేర్ యూ కెన్ బేసిక్గా ఏంటంటే ఒకే సర్వర్లో నువ్వు మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎలా ఇన్స్టాల్ చేయొచ్చు అండ్ ఎలా యూ కెన్ లైక్ కన్ఫిగర్ దెమ్ అనేసి. సో వర్చువలైజేషన్ అనేది మనకి కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. అండ్ థర్డ్ థింగ్ డేటాబేసెస్. సో ఈ బేసిక్గా నువ్వు సర్వర్స్ అండ్ లైక్ యువర్ అప్లికేషన్స్ని డిప్లాయ్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు కనెక్ట్ దీస్ అప్లికేషన్స్ టు ది డేటాబేసెస్. సో నీకు మరీ ఎక్కువ డేటాబేస్ మేనేజ్మెంట్ అంటే నువ్వు మరీ డీప్గా ఊహించుకోవద్దు. ఎందుకంటే క్లౌడ్ ఇంజనీర్స్ ఏంటంటే వీఆర్ లైక్ రెస్పాన్సిబుల్ ఫర్ లైక్ సెట్టింగ్ అప్ ది డేటాబేసెస్, దాట్స్ ఇట్. లైక్ బేసిక్గా ఏంటంటే హౌ యూజర్స్ ఆర్ క్రియేటెడ్, హౌ యూ మ్యానిపులేట్ డేటా, లైక్ హౌ యూ కెన్ లైక్ మాన్యూవర్ త్రూ డేటాబేసెస్ అండ్ ఎవ్రీథింగ్. లైక్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. కాకపోతే మనకి యాజ్ అ క్లౌడ్ ఇంజనీర్ వీ నో వాట్ కైండ్ ఆఫ్ డేటాబేసెస్ ఆర్ గెటింగ్ డిప్లాయిడ్ అండ్ ఎవ్రీథింగ్. సో మనకి ఎప్పుడైనా ఇనీషియల్గా ప్రాజెక్ట్ నీకు ఆన్బోర్డ్ అవుతున్నప్పుడు ఏంటంటే మనం ఆర్కిటెక్చర్ వెళ్తాం అనమాట. సో మనం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో వి కైండ్ ఆఫ్ థింకింగ్ ఆఫ్ లైక్ యూజింగ్ రెడ్ షిఫ్ట్ క్లస్టర్ అని, లేదంటే RDS డేటాబేస్ అని. లైక్ బేసిక్గా ఏంటంటే వీ హ్యావ్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్. సో ప్రాజెక్ట్ని బట్టి నువ్వు ఏ డేటాబేస్ని నువ్వు చూస్ చేసుకుంటున్నావు ఇవన్నీ నీకు తెలిసి ఉండాలన్నమాట. సో దాట్స్ ది మెయిన్ పార్ట్. అండ్ యూ షుడ్ నో ద బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్. సో నెట్వర్కింగ్ అనేది చాలా మేజర్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్.
సో బేసిక్గా వన్స్ యూ డిప్లాయ్ యువర్ అప్లికేషన్, నీ అప్లికేషన్ అనేది త్రూ వరల్డ్ వైడ్ రన్ అవుతూ ఉందంటే, సో యూ షుడ్ ఆల్వేస్ ట్రై టు కన్ఫిగర్ యువర్ నెట్వర్క్స్ ఇన్ సచ్ అ వే దాట్ యువర్ అప్లికేషన్ ఇస్ ఆల్వేస్ సెక్యూర్డ్. సో బేసిక్గా ఏంటంటే ఈ నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ అన్నది నీకు కొద్దిగా ఐడియా ఉండాలి, సో దట్ యూ వుడ్ బీ ఏబుల్ టు ఏస్ ఇట్ త్రూ. అండ్ ద ఫోర్త్ థింగ్ వుడ్ బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్. సో కోడ్ అని చెప్పి భయపడకండి, ఇట్స్ అ డిఫరెంట్ కోడ్. బేసిక్గా ఏంటంటే నువ్వు ఎప్పుడైనా క్లౌడ్ రీసోర్సెస్ని ఇలాంటి వాటిని నువ్వు ఆన్బోర్డ్ చేసేటప్పుడు, లైక్ డిప్లాయ్ చేసేటప్పుడు ఏంటంటే బేసిక్గా మనకి ఇప్పుడు నీకు ల్యాప్టాప్లో కనిపిస్తుంది, మానిటర్లో కనిపిస్తుంది కదా, అలా ఒక కన్సోల్ ఉంటుంది అనమాట. బేసిక్గా ఏదైతే మనకి ఫేస్బుక్ లాగిన్ అయితే మనకి పేజ్ ఎలా వస్తుందో, అలా AWSకి మనకు ఒక కన్సోల్ వస్తుంది. సో ఇది మనం క్రోమ్ బ్రౌజర్ నుంచి లాగిన్ అయ్యి మొత్తం చేస్తాం అనమాట. ఇన్ని సర్వర్స్ డిప్లాయ్ చెయ్యి ఇన్ని అని చెప్పి బేసిక్గా రీసోర్సెస్ ఏమైతే ఉన్నాయో విత్ ఇన్ ది క్లౌడ్ కంప్యూటింగ్ మనం ఆ కన్సోల్ నుంచి కంట్రోల్ చేస్తాం. బట్ ఏంటంటే తర్వాత ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్లో మీరు వర్క్ చేస్తున్నారు, సో ఆ రిక్వైర్మెంట్ బట్టి మీరు కొన్ని సర్వర్స్ అనేది లాంచ్ చేశారు, అలాగే మీరు నెట్వర్కింగ్ చేంజెస్ కొన్ని చేశారు, మీరు కొన్ని డేటాబేసెస్ మోడిఫై చేశారు, ఇవన్నీ చేశారు. బట్ ఈ 6 months అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాక్ టు నార్మల్ స్టేట్కి వెళ్ళాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీరు చేసిన చేంజెస్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు బ్యాక్ టు లైక్ ఇనీషియల్ స్టేట్కి తీసుకొద్దాం అనుకుంటున్నారు. ఆ టైంలో ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డాక్యుమెంటెడ్, సో ఫస్ట్లో మీరు చేసినప్పుడు ఆ చేంజెస్ అన్నీ ఒక దగ్గర డాక్యుమెంటేషన్ ఫార్మాట్లో పెట్టుకోలేదనుకోండి, ఇట్ విల్ బి వెరీ హార్డ్ ఫర్ యూ టు గో బ్యాక్ టు నార్మల్ స్టేట్. అసలు ఏ స్టేట్లో ఉన్నారు, అసలు ఏం చేంజెస్ చేశారు, ఇవన్నీ అసలు లిటరల్గా కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. అసలు ఏం చేంజెస్ జరిగింది, ఎస్పెషలీ మన ఓన్ ప్రాజెక్ట్స్ మీద పనిచేసేటప్పుడు మనం ఒక్క అప్లికేషన్ మీద పనిచేస్తాం కాబట్టి మనకు అన్నీ గుర్తుంటాయి. బట్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఇండస్ట్రీ, ఇప్పుడు నాలాంటి ఆర్గనైజేషన్ చూసుకుంటే we work on hundreds of servers and literally like thousands of resources, lakhs of resources ఉంటాయన్నమాట AWSలో. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుని అవన్నీ డాక్యుమెంట్ చేయాలంటే ఇంపాసిబుల్ థింగ్. సో అందుకే వీళ్ళు ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారనమాట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ అని చెప్పి. సో బేసిక్ ఏంటంటే వాట్ ఎవర్ ది రీసోర్సెస్ యూ డిప్లాయ్ ఇన్ ది క్లౌడ్, సో ఏవైతే మీరు రీసోర్సెస్ మీరు క్లౌడ్లో ఏవైతే బిల్డ్ చేయాలనుకుంటున్నారో ఇవన్నీ కూడా ఫస్ట్ మీరు ఒక కోడ్ రూపంలో రాస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ కోడ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు పైథన్, జావా, సి ఇలా ఉండదు. బేసిక్గా ఇది చాలా సింపుల్ ఫార్మాట్లో ఉంటుంది అనమాట. లైక్ ఫ్రూట్ ఈక్వల్స్ టు యాపిల్, ఇప్పుడు మీకు అర్థమైంది కదా వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. బేసిక్ ఏంటంటే లిటరల్గా హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రీసోర్స్ అన్నది మీరు డిక్లేర్ చేసి కింద మీరు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సర్వర్ బిల్డ్ చేయాలనుకుంటున్నా, ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి లినక్స్ కావాలి నాకు, లేదంటే నాకు ఇందులో ర్యామ్ ఈక్వల్స్ టు 8 GB, స్టోరేజ్ ఈక్వల్స్ టు 1 TB. సో మీకు అర్థమవుతుంది కదా. సో లిటరల్గా ఇలాగే ఉంటుంది అనమాట ఈ కోడ్ అంతా. సో మొత్తం ఈ కోడ్ అంతా చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ కోడ్ అన్న కాన్సెప్ట్లో ఏంటంటే వీ యూస్ టెరాఫామ్. బేసికలీ మోస్ట్ ఆఫ్ ది టైమ్ వీ యూస్ టెరాఫామ్, దెర్ ఆర్ అదర్ అప్లికేషన్స్ ఆల్సో, బట్ ప్రజెంట్ ఇండస్ట్రీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ అన్న అప్లికేషన్కి మేజర్గా యూజ్ చేసేది ఏంటంటే టెరాఫామ్ అనమాట. సో టెరాఫామ్లో కోడ్ రాస్తాం, టెరాఫామ్ ఫైల్ అంటాం, బేసిక్గా స్క్రిప్ట్ అంటాం. సో ఎప్పుడైతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఆ ప్రాజెక్ట్లో మీకు ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు అనమాట, ఆర్కిటెక్చర్ ఇచ్చారు బేసిక్గా నీకు ఇన్ని సర్వర్స్ కావాలి, ఈ ఆపరేటింగ్ సిస్టమ్తో కావాలి. సో నా అప్లికేషన్ ఏంటంటే ప్రజెంట్ నేను ఇండియాకి లాంచ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇండియాకి పాపులేషన్ ఎక్కువ కాబట్టి నాకు కెపాసిటీ ఎక్కువ కావాలి సర్వర్స్, ఎందుకంటే సర్వర్ ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐ నీడ్ దీస్ సర్వర్స్ విత్ దిస్ కన్ఫిగరేషన్ అని చెప్పి మనకు ఒక ఆర్కిటెక్చర్ ప్లాన్ ఇచ్చేస్తారనమాట. సో డేటాబేసెస్ ఏం కనెక్ట్ చేయాలి, నెట్వర్కింగ్ ఎలా ఉండాలి, ఎటువంటి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఇంప్లిమెంట్ చేయాలన్నది మనకు ఒక లేఅవుట్ వస్తుంది. బేసిక్గా నువ్వు దానికి తగ్గట్టు నువ్వు టెరాఫామ్ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటావు, రీసోర్సెస్ ఏంటి, ఏమేమి క్రియేట్ అవ్వాలి, ఏమేమి కన్ఫిగరేషన్స్ ఉండాలి, ఇవన్నీ. సో ఇవన్నీ నీకు ఒక టెరాఫామ్ స్క్రిప్ట్ ఒక ఫైల్లో ఉంటుంది అనమాట. సో నువ్వు దాన్ని ఏం చేస్తావు అంటే నౌ ఇన్స్టెడ్ ఆఫ్ లాగింగ్ ఇన్ టు AWS కన్సోల్, బేసిక్గా ఏదైతే వెబ్ లాగిన్ ఉందో మనకి AWS వెబ్ పోర్టల్లోకి లాగిన్ అవ్వడానికి, బేసిక్గా AWSకి వెబ్ లాగిన్ ఉంటుంది కన్సోల్, అజూర్కి, గూగుల్ క్లౌడ్కి, ఇట్స్ ద సేమ్ గైస్. లైక్ బేసిక్గా క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఏంటంటే ప్రొవైడర్స్ మారుతారు కానీ బట్ ఇంటర్నల్ మెకానిజం ఏంటంటే ఇట్స్ ద సేమ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇట్స్ ద సేమ్ సర్వర్స్ లైక్ విచ్ ఆర్ బీయింగ్ మేనేజ్డ్ బై కన్సోల్, దట్స్ ఇట్, రిమోట్లీ బీయింగ్ మేనేజ్డ్. సో ఏంటంటే ఇప్పుడు నువ్వు
డైరెక్ట్గా కన్సోల్లోకి వెళ్ళి మాన్యువల్గా ఒకటి ఆపరేషన్ చేసే బదులు ఇక్కడ నువ్వు ఒకే స్క్రిప్ట్లో, టెరాఫామ్ స్క్రిప్ట్లో మొత్తం అన్ని రీసోర్సెస్ మెన్షన్ చేసి దానికి ఒక AWS ప్రొఫైల్ని ట్యాగ్ చేస్తున్నావు అనమాట. బేసిక్గా నువ్వు AWS అకౌంట్స్ ఉంటాయి కదా మనకి, బేసిక్గా కంపెనీకి ఒక AWS అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్లో ఏంటంటే మొత్తం వాళ్ళ యొక్క రీసోర్సెస్ అన్నీ అలాట్ అయి ఉంటాయి అనమాట. సో ఆ AWS ప్రొఫైల్ని నువ్వు ఈ టెరాఫామ్ స్క్రిప్ట్కి ట్యాగ్ చేస్తావు. సో టెరాఫామ్ ఏంటంటే లాస్ట్లో స్క్రిప్ట్ రాసేసిన తర్వాత మనకి ఆ టెరాఫామ్ స్క్రిప్ట్ని డిప్లాయ్ చేయొచ్చు. డిప్లాయ్ ఇన్ ద సెన్స్ అప్లై. సో ఎప్పుడైతే నువ్వు ఈ AWS ప్రొఫైల్ని దానికి ట్యాగ్ చేసి నువ్వు ఈ టెరాఫామ్ స్క్రిప్ట్ని అప్లై చేసావో వితౌట్ హ్యావింగ్ ద నీడ్ టు లాగ్ ఇన్ టు ద కన్సోల్. సో బేసిక్గా నువ్వు ఆ AWS కన్సోల్లోకి వెళ్ళకుండానే బేసిక్గా నువ్వు ఇక్కడ స్క్రిప్ట్లో నీ AWS ప్రొఫైల్ లైక్ ఐడెంటిటీ ఇచ్చేసావు కదా. సో వన్స్ యూ అప్లై ఇట్, వన్స్ యూ డిప్లాయ్ ది స్క్రిప్ట్, ఆల్ ద రీసోర్సెస్ విత్ ఇన్ దట్ స్క్రిప్ట్, ఏమైతే నువ్వు రీసోర్సెస్ మెన్షన్ చేసావో ఆ స్క్రిప్ట్లో అవన్నీ ఆటోమేటిక్గా నీ AWS అకౌంట్లో డిప్లాయ్ అయిపోతాయి అనమాట. మొత్తం నీకు ఆ కన్ఫిగరేషన్స్, వాట్ ఎవర్ ది కోడ్ యూ రోట్ దేర్, లైక్ ఇట్ విల్ బీ ఇంప్లిమెంటెడ్. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే, లెట్స్ సే నౌ యూ హ్యావ్ ది టెరాఫామ్ స్క్రిప్ట్ ఇన్ యూ, లైక్ విత్ యూ. సో నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు, ఈ టెరాఫామ్ స్క్రిప్ట్స్ కానీ వాట్ ఎవర్ ద కోడ్ యూ హ్యావ్ మనకి గిట్హబ్ అన్న దాంట్లో మనం స్టోర్ చేసుకుంటాం కోడ్ అంతా రెపాజిటరీలో. సో ఇప్పుడు ఎప్పుడైనా 6 months తర్వాత ఈ ప్రాజెక్ట్ డిస్మాంటిల్ చేయాల్సి వచ్చింది, లేదంటే ఈ ప్రాజెక్ట్లో ఏదో చేంజెస్ చేయాల్సి వచ్చింది, బ్యాక్ టు నార్మల్ స్టేటో లేదంటే అడ్వాన్స్ చేయాలి. సో ఇప్పుడు నీకు ఆ టెరాఫామ్ స్క్రిప్ట్ ఉంది కాబట్టి యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ ప్లేస్. నీకు ఐడియా ఉంది. ఇప్పుడు ఒక్కసారి స్క్రిప్ట్ ఓపెన్ చేసి చూస్తే రీసోర్సెస్ ఏమున్నాయి, వాటి కెపాసిటీ ఎంత ఉంది, నెట్వర్క్ కన్ఫిగరేషన్స్ ఏమున్నాయి, లైక్ అట్ వాట్ పాయింట్ యు ఆర్ కరెంట్లీ అన్నది. సో దాన్ని బట్టి నువ్వు ఈజీగా జస్ట్ చేంజెస్ చేసేసి అగైన్ యూ డిప్లాయ్, దాట్స్ ఇట్. అగైన్ చేంజెస్ విల్ బీ కన్వర్టెడ్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ యువర్ AWS కన్సోల్. సో దాట్స్ హౌ ఇట్ ఈజీ. లైక్ బేసిక్గా ఈ టెరాఫామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోడ్ యాజ్ అ కోడ్ అన్నది చాలా యూస్ఫుల్ అనమాట. ఎందుకంటే వెన్ ఇట్ కమ్స్ టు ఇండస్ట్రీస్, లైక్ ఈ ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే you have like thousand lines of code బేసిక్గా. లైక్ యూ హ్యావ్ మల్టిపుల్ అప్లికేషన్స్. బేసిక్గా ఒక కంపెనీ ఉందంటే దానికి ఒక 4-5 అప్లికేషన్స్ రన్ చేస్తూ ఉంటుంది ఫర్ మల్టిపుల్, ఇంటర్నల్ అవ్వచ్చు, ఎక్స్టర్నల్ అవ్వచ్చు. సో వాటికి ఏంటంటే చాలా కోడ్ బేస్ ఉంటుంది, అలాగే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, అలాగే చాలా రీసోర్సెస్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో వీటన్నిటికీ నువ్వు థౌజండ్ లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తావు. సో ఇవన్నీ నీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఏంటంటే యు ఆర్ లైక్ సింప్లీ మేనేజింగ్ ఇట్ త్రూ స్క్రిప్ట్స్, త్రూ కోడ్. సో విచ్ ఇస్ బెస్ట్ పార్ట్ ఇన్ ది క్లౌడ్ కంప్యూటింగ్. బట్ ఇనీషియల్గా ఏంటంటే వెన్ ఐ హ్యాడ్ టు లెర్న్ టెరాఫామ్ ఐ థాట్ లైక్ ఆబ్వియస్గా దాన్ని కూడా కోడింగ్ లాంగ్వేజ్ అంటారు కదా. బట్ ఏంటంటే నాకు స్టార్టింగ్లో పైథన్, జావా ఇవన్నీ ఏంటంటే నచ్చేవి కాదనమాట. బేసిక్గా నా కోడింగ్ అంటే బేసిక్గా నచ్చదు బేసిక్గా. సో వన్స్ నేను క్లౌడ్ కంప్యూటింగ్ సైడ్ వద్దాం అనుకున్నప్పుడు, లెర్న్ చేసేటప్పుడు సడన్గా ఫస్ట్ అయితే నేను క్లౌడ్ సర్వీస్ AWS నేర్చేసుకున్నా, తర్వాత నేను ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇవన్నీ నేర్చుకున్నా. బట్ లాస్ట్ ఏంటంటే టెరాఫామ్ వచ్చిందనమాట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ అని చెప్పి. కానీ ఫస్ట్ నేను చూసినప్పుడు అరే కోడింగ్ ఎందుకు వచ్చింది మళ్ళీ, నాకు అసలే ఇంట్రెస్ట్ లేదు, నాకు అర్థం కాదు అది ఇది అని చెప్పి. బట్ ట్రస్ట్ మీ గైస్, ఈ టెరాఫామ్ అన్నది ఏంటంటే ఇట్ యూజెస్ అ లాంగ్వేజ్ కాల్డ్ HashiCorp లాంగ్వేజ్. సో మనకి జావా, సి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కంటే ఇది కంప్లీట్ డిఫరెంట్. ఇది సింపుల్గా ఎలా ఉంటుందంటే లిటరల్గా బుక్స్ ఎలా చదువుతున్నామో లిటరల్గా నువ్వు ఆ కోడ్ అలా చదువుతావు. లైక్ కాంప్లికేషన్స్ ఉండవు అనమాట. సెమీకాలన్స్ ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి, ఇక్కడ అది ఉండాలి, ఇలాంటి కాంప్లికేషన్స్ ఉండవు. ఇట్స్ టూ ఈజీ. సో వెన్ యు ఆర్ గెటింగ్ దిస్ ఫ్రమ్ అ పర్సన్ who don't like coding and who is currently doing a cloud engineer or like DevSecOps engineer job, trust me, it's easy. Okay. So where do you start? అసలు ఎలా స్టార్ట్ చేయాలి లెర్నింగ్, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మాట్లాడుకుందాం. ఫస్ట్ we talk about స్ట్రక్చర్డ్ లెర్నింగ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ లెర్నింగ్. బేసిక్గా ఏంటంటే అన్స్ట్రక్చర్డ్ లెర్నింగ్ గురించి మాట్లాడుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మీకు క్లౌడ్ కంప్యూటింగ్ చేయాలనిపించింది, మీకు ఓకే ఐ వాంటెడ్ టు బికమ్ అ క్లౌడ్ ఇంజనీర్ అనుకున్నారు. సో మీరు రేపటి నుంచి స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఇంటర్నెట్లోకి వెళ్ళి వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పి ఒక వెబ్సైట్లో చూస్తారు, యూ విల్ అండర్స్టాండ్ దాట్. అండ్ ఆఫ్టర్ దాట్ లైక్ మేబీ ఒక వీడియో చూస్తారు వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ అని, ఇలాంటివి చూస్తారు. సో మీకు మైండ్లోకి ఏదైతే వచ్చిందో యూ విల్ గో అహెడ్ అండ్ లైక్ గూగుల్ ఇట్, మీరు అది లెర్న్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఇఫ్ యూ టేక్ యూకే స్టూడెంట్స్ ఆర్ లైక్ పర్సన్ హూ స్టేస్ ఇన్ ది యూకే, సో బేసిక్గా మనకి చాలా బిజీ స్కెడ్యూల్ ఉంటుంది. బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ టైమ్స్ చేస్తూ ఉంటాం,
అలాగే మనకు ఒక ఫిక్స్డ్ టైం ప్యాటర్న్ ఉండదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రేపు అసలు ఏముంటుందో మనకు తెలియదు. ఇన్ కేస్ రేపు ఆఫ్ ఉంటుందా, లేదంటే రేపు పార్ట్ టైం ఉంటుందా, లేదంటే యూ గెటింగ్ ది పాయింట్ రైట్. లైక్ వీ డోంట్ హ్యావ్ అ టైం మేనేజ్మెంట్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఈ టైంలో నువ్వు అన్‌స్ట్రక్చర్డ్ లెర్నింగ్లో వెళ్తున్నావు అంటే ఇలా ర్యాండమ్గా నువ్వు గూగుల్ చేసి లేదంటే వీడియోస్ చూస్తే వెళ్తున్నావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్ అంతా నువ్వు బాగా ప్రిపేర్ అయ్యావు అంటే నువ్వు క్లౌడ్ కంప్యూటింగ్తో స్టార్ట్ చేసావు, ఆపరేటింగ్ సిస్టమ్ స్టార్ట్ చేసావు, అండ్ నెక్స్ట్ యూఆర్ అబౌట్ టు లెర్న్ డేటాబేసెస్ ఆర్ లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో బట్ నీకు ఆల్ ఆఫ్ ఎ సడన్ టైం పార్ట్ టైం ఏదో వచ్చింది, షిఫ్ట్స్ ఏదో ఉన్నాయి, నెక్స్ట్ వీక్ నువ్వు మానేసావు కంప్లీట్గా. సో ఈ అన్‌స్ట్రక్చర్డ్ లెర్నింగ్ అంటే ఏంటంటే నువ్వు ర్యాండమ్ రీసోర్సెస్ నుంచి నేర్చుకుంటున్నావు బేసిక్గా త్రూ ఇంటర్నెట్, త్రూ యూట్యూబ్ అండ్ ఎవ్రీథింగ్. సో నువ్వు ఆ 1 వీక్ అయిన తర్వాత లిటరల్గా నీ మైండ్లోంచి వాష్అవుట్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ లైక్ అ ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ సీ యువర్ ప్రోగ్రెస్. బేసిక్గా ఏంటంటే నువ్వు అసలు ఎక్కడి వరకు వచ్చావు, ప్రజెంట్ ఏం నేర్చుకున్నావు, అండ్ ఫ్యూచర్లో నువ్వు ఏం చేసుకుంటున్నావు కూడా ఏం నేర్చుకుంటున్నావు కూడా నీకు క్లారిటీ లేదు ఇప్పుడు. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏంటంటే 90% ఆఫ్ ది కేసెస్లో వన్స్ యూ ఫీల్ లైక్ డిస్కంఫర్ట్ దేర్, మనం ఏంటంటే ఇంట్రెస్ట్ లూజ్ అయిపోతాం అనమాట అక్కడ. ఓకే ఇది అవ్వట్లేదని వదిలేస్తాం. సో దాట్ ఈస్ వాట్ వీ కాల్ లైక్ అన్‌స్ట్రక్చర్డ్ లెర్నింగ్. బట్ స్ట్రక్చర్డ్ లెర్నింగ్ అన్నది ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ గో త్రూ అ ప్రాపర్ రోడ్ మ్యాప్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే బెస్ట్ థింగ్ టు డూ ఇన్ అ స్ట్రక్చర్డ్ లెర్నింగ్ ప్యాటర్న్ ఏంటంటే కోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బూట్ క్యాంప్ కానీ ఒక ఆన్లైన్ కోర్స్ కానీ మీరు తీసుకుని మీరు దాన్ని ఫాలో అవుతున్నారు అనుకోండి, ఈ ఫస్ట్ ఏదైతే మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయాలి లేదంటే యూట్యూబ్లో చూడాలి, బేసిక్గా మీకు అదంతా ఆలోచించాల్సిన అవసరం లేదనమాట. థ్యాంక్స్ టు ఆల్ ది బెస్ట్ ఇన్స్ట్రక్టర్స్ ఇన్ ద వరల్డ్ లైక్ యూడెమీ ఇన్స్ట్రక్టర్స్ అండ్ ఎవ్రీథింగ్, దే ఆర్ లైక్ మేకింగ్ ఇట్ ఈజీ ఫర్ అస్. సో బేసిక్గా ఏదైతే నువ్వు గూగుల్లో నువ్వు రీసెర్చ్ చేయాల్సింది ఉందో లేదంటే యూట్యూబ్ నుంచి వీడియోస్ ఏదైతే చూడాల్సింది ఉందో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు అనమాట. సో దే ఆర్ డూయింగ్ ఆర్ వర్క్. సో బేసిక్గా వాళ్ళు అదంతా చేసి ఒక పవర్ ప్యాక్డ్ కోర్స్లో పెడుతున్నారు. అది ఏ కోర్స్ అయినా అవ్వచ్చు అది. సో వాట్ ఎవర్ ద కోర్స్ యూ హ్యావ్. సో లెట్స్ సే వాళ్ళు ఒక 40 hours కోర్స్ డిజైన్ చేశారంటే ఆ 40 hoursలో వాళ్ళు దే స్టార్ట్ ఫ్రమ్ బేసిక్స్ అండ్ దే గో టు ది ఎక్స్పర్ట్ లెవెల్. సో ఇక్కడ మీకేంటంటే మీ బ్రెయిన్కి అంత ఆలోచించాల్సిన అవసరం లేదనమాట. సో మీ బ్రెయిన్ ఫోకస్ అంతా మీరు ఓన్లీ ఆ స్కిల్స్ లెర్న్ చేయడం మీద పెట్టచ్చు. లేదంటే అన్‌స్ట్రక్చర్డ్ లెర్నింగ్లో అనుకోండి యూ హ్యావ్ టు గో త్రూ లైక్ మల్టిపుల్ వెబ్ రీసోర్సెస్. మనకున్న దరిద్రం ఏంటంటే ఈ ఇంటర్నెట్లో కొన్నిసార్లు లెజిట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, కొన్నిసార్లు ఏంటంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఆ టైంలో మనకి ఏది లెజిట్ ఏది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది తెలీదు. సో ఈ టైంలో ఏంటంటే ఎస్పెషలీ కన్సిడరింగ్ మనకు పార్ట్ టైమ్స్ ఇవన్నీ ఉన్నాయి, లేదంటే మనకి ఎప్పుడు ఏ టైం ఫ్రీ అవుతుందో తెలీదు, ఇలాంటప్పుడు ఏంటంటే గోయింగ్ అహెడ్ విత్ యూడెమీ కోర్సెస్ ఆర్ లింక్డ్ఇన్ కోర్సెస్ వుడ్ బీ ద బెస్ట్ థింగ్ టు డూ. సో స్ట్రక్చర్డ్ లెర్నింగ్ అనేది ఆల్వేస్ ఇంపార్టెంట్ వెన్ యూ హ్యావ్ లైక్ షార్ట్ టైం ఫ్రేమ్స్. మనకి ఎప్పుడైతే ఎక్కువ టైం లేదో అలాగే మనకి ఎప్పుడెప్పుడు టైం ఫ్రీ ఉంటుందో కూడా మనకు తెలియదు. ఇలాంటప్పుడు ఏంటంటే ఈ కోర్సెస్ తీసుకుని ఆర్ లైక్ బూట్ క్యాంప్స్ తీసుకుని వెళ్ళడం అనేది లైక్ 100% సక్సెస్ రేట్ ఇస్తుంది. ఐ టెల్ యూ వై. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూడెమీ కోర్స్ తీసుకున్నారు మీరు, ఓకే హౌ టు బికమ్ అ క్లౌడ్ ఇంజనీర్ అని చెప్పి. సో మీరు ఆ కోర్స్ తీసుకున్న తర్వాత మీకు లాగిన్ యాక్సెస్ వస్తుంది ఆ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత. సో మీకు సడన్గా ఈ ఫస్ట్ 2 days ఖాళీ అయింది, పార్ట్ టైం లేదో షిఫ్ట్స్ లేవో సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి. మీరు ఫస్ట్ డే ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద ఒక ఫస్ట్ 2 episodes కంప్లీట్ చేశారు. సో నౌ యూ హ్యావ్ దట్ ఇన్ మైండ్, ఓకే నేను ఇక్కడ వరకు కంప్లీట్ చేశాను. నెక్స్ట్ సడన్గా ఒక 1 week మీరు గ్యాప్ వచ్చేసింది. బట్ స్టిల్ 1 week అయిన తర్వాత మీరు లాగిన్ చేసి చూసుకుంటే యూ నో వేర్ యు ఆర్ అండ్ వాట్ యూ హ్యావ్ లెర్న్డ్. సో మీకు క్లియర్గా ఒక ఐడియా వస్తుంది అనమాట, ఓకే లాస్ట్ వీక్ నేను ఇవి నేర్చుకున్నాను. అండ్ యూ కెన్ ఆల్సో సీ వాట్ యూ గోయింగ్ టు లెర్న్ ఇన్ ది కమింగ్ వీక్స్. సో మైండ్లో ఒక క్లియర్ ప్యాటర్న్ ఉంటుంది అనమాట. అంటే ఓకే ఐ హ్యావ్ లెర్న్డ్ దీస్ థింగ్స్, ఇప్పుడు ప్రజెంట్ నేను ఇవి నేర్చుకున్నా అండ్ కమింగ్ వీక్స్లో ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు కవర్ దీస్ థింగ్స్. డేటాబేసెస్ ఉన్నాయి, లేదంటే వర్చువలైజేషన్ గురించి ఉంది, ఇవి నెక్స్ట్ లెవెల్ ఏంటి అసలు ఇవన్నది ఏంటంటే మైండ్లో ఒక క్లియర్ మ్యాప్ ఉందన్నమాట. అసలు కన్ఫ్యూజన్ ఉండదు లిటరల్గా. ఎందుకంటే మీరు బయటికి వెళ్ళి ఇంటర్నెట్లో చేయాల్సిన అవసరం లేదు ఇంకా లిటరల్గా. ఎవ్రీథింగ్ ఇస్ లైక్ పవర్ ప్యాక్డ్ ఇన్ ది కోర్స్ ఇట్ సెల్ఫ్. సో అక్కడ మనకి సగానికి హసల్ ఎగిరిపోతుంది అక్కడ. సో స్ట్రక్చర్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్ అండ్ యూ హ్యావ్ టు గో హెడ్ విత్ ద కోర్సెస్. నాకు తెలుసు ఇంటర్నెట్లో రీసోర్సెస్ ఉంటాయి, ఫ్రీ రీసోర్సెస్ ఉంటాయి, ఇవన్నీ నాకు తెలుసు. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు AWS నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు AWS డాక్యుమెంటేషన్ ఉంటుంది, వాడే ఫ్రీగా ఇస్తాడనమాట. యూ కెన్ గో హెడ్ అండ్ లెర్న్ ఇట్. బట్ ఏంటంటే ట్రస్ట్ మీ,
ఇనీషియల్గా నేను AWS నేర్చుకుందాం అనుకున్నప్పుడు అఫీషియల్ డాక్యుమెంటేషన్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే వాడు ఒక చిన్న సర్వీస్ కోసం కూడా ఒక 200 పేజెస్ వెబ్సైట్ క్రియేట్ చేస్తాడనమాట. సో మనకు అదంతా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఎక్కడి వరకు నేర్చుకోవాలి, ఫ్రెషర్ కాబట్టి మనకు ఒక ఎంట్రీ లెవెల్ జాబ్ క్రాక్ చేయాలంటే మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేయాలి మనం. సో ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అనమాట. మనకి టైం వేస్ట్ అయిపోతుంది ఒకవైపు, అండ్ లైక్ ఇంటర్నెట్ రీసోర్సెస్ అండ్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ అయితే ఓకే, బట్ లైక్ వెన్ యూర్ గోయింగ్ త్రూ మల్టిపుల్ బ్లాగ్స్, లైక్ ర్యాండమ్ బ్లాగ్స్ నుంచి వెళ్తున్నాం అంటే ఇట్స్ లైక్ if we get the false information it will be screwed. And worst thing ఏంటంటే we can't keep track of what we are learning. ప్రజెంట్ నేను ఏమేమి ఎక్కడి నుంచి ఏం నేర్చుకున్నాను అన్నది ఒక ప్యాటర్న్ అనేది ఉండదు అనమాట. సో త్రూ యూడమీ కోర్సెస్ ఆర్ త్రూ లింక్డ్ఇన్ కోర్సెస్, వాట్ ఎవర్ ద కోర్స్ ఇట్ ఈస్, లైక్ ఇట్స్ మెంట్ ఫర్ స్ట్రక్చర్ లెర్నింగ్. అండ్ వాళ్ళు ఒక 40 hours చెప్పారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోస్ట్ ఆఫ్ ది కోర్సెస్ ఏంటంటే 23 to 40 hours డ్యూరేషన్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీకు 1 hour కుదిరింది మీకు చూడాల్సింది, ఆ 1 hourలో యూ కెన్ కంప్లీట్ 1 episode ఆర్ లైక్ 1 కాన్సెప్ట్. నెక్స్ట్ వీక్ అంతా ఖాళీ అయిపోయింది, నెక్స్ట్ వీక్ అంతా యూ కెన్ కంప్లీట్ లైక్ మేబీ 24 hours ఆర్ లైక్ 30 hours ఆఫ్ కోర్స్. ఇప్పుడు యూడమీ కోర్సెస్ ఏంటంటే ఓన్లీ కోర్సెస్ లానే రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఒక సర్వీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడంటే దట్ మేకింగ్ యూ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. ఇప్పుడు నువ్వు AWS ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఓన్లీ థియరిటికల్ నాలెడ్జే కాకుండా బీయింగ్ ఎ ఫ్రెషర్గా ఉన్నప్పుడు నీకు ఆబ్వియస్గా ఎక్స్పీరియన్స్ ఉండదు. ఎక్స్పీరియన్స్ లేనప్పుడు ఏంటంటే నువ్వు అసలు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఎర్న్ చేస్తావు. సో దాట్స్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో ఏంటంటే ఆ డిపెండెన్సీ లేదనమాట. సో AWS కానీ Azure కానీ లైక్ GCP కానీ దిల్ గివ్ యూ ఫ్రీ టైర్ అకౌంట్స్. సో ఫ్రీ టైర్ అకౌంట్ అన్నది ఏంటంటే ప్రజెంట్ మేము కంపెనీస్లో ఏవైతే సర్వర్స్ యూజ్ చేస్తున్నామో సేమ్ సర్వర్స్ నీకు కూడా యాక్సెస్ ఉంటుంది, బట్ విత్ లో కన్ఫిగరేషన్. సో మాకేంటంటే ఆబ్వియస్గా మేము మా అప్లికేషన్స్ తగ్గట్టు మేము ఎక్కువ రీసోర్సెస్ వాడుకుంటాం కాబట్టి ఇట్స్ లైక్ దే చార్జెస్. బట్ మరి ఎవరైతే లెర్నర్స్ ఉన్నారో ఇనీషియల్గా వాళ్ళకంత పర్సనల్ ప్రాజెక్ట్స్ కోసం ఏంటంటే ఎక్కువ పెద్ద సర్వర్లు అవసరం లేదు, ఎక్కువ స్టోరేజ్ అవసరం లేదు కాబట్టి దిల్ గివ్ అ ఫ్రీ టైర్ అకౌంట్ విచ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ టు కంప్లీట్ యువర్ లైక్ పర్సనల్ ప్రాజెక్ట్స్. సో ఈ యూడమీ కోర్సెస్లో వచ్చిన బెస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళు స్ట్రక్చర్డ్ లెర్నింగ్లో వెళ్తున్నప్పుడు ఒక కాన్సెప్ట్ ఉందంటే వాళ్ళు క్లియర్గా నీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లైక్ త్రూ కన్సోల్ వెళ్ళి ఇది ఎలా చేయాలో ఆపరేషన్ అన్నది చూపిస్తారు, అండ్ దిల్ గివ్ యూ టైమ్ టు కంప్లీట్. సో వైల్ వాచింగ్ దోస్ వీడియోస్ యూ విల్ ప్యారలీ గో హెడ్ విత్ యువర్ పర్సనల్ ప్రాజెక్ట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆ కోర్స్ ఒక 3 weeksలో కంప్లీట్ చేసావంటే యూఆర్ ఆల్మోస్ట్ కంప్లీటింగ్ లైక్ 3 to 4 projects విత్ ఇన్ ది సేమ్ డ్యూరేషన్. సో నీకు అక్కడ ఏంటంటే కోర్స్ కంప్లీట్ అవుతుంది, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, విచ్ ఇస్ వెరీ వాల్యుబుల్. ఓకే ప్రజెంట్ ఓకే వి వెంట్ విత్ స్ట్రక్చర్ లెర్నింగ్ అండ్ మనం ఏదో ఒక కోర్స్ చూసుకున్నాం అండ్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ద కోర్స్. సో మీరు కోర్స్ కంప్లీట్ చేసేసారు, అలాంగ్ విత్ దట్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ఫ్యూ ప్రాజెక్ట్స్. సో వెబ్ డిప్లాయ్మెంట్ అని ఏదో ఒక అప్లికేషన్ డిప్లాయ్మెంట్స్ అని కొన్ని ప్రాజెక్ట్స్ చేశారు, మేజర్ ప్రాజెక్ట్స్. సో విచ్ ఈస్ వెరీ వాల్యుబుల్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు ఆల్రెడీ స్కిల్స్ ఉన్నాయి, ఆల్రెడీ మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, రియల్ టైమ్ టెక్నాలజీస్ మీద ఆల్రెడీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. అండర్ అ మంత్, విత్ ఇన్ అ మంత్ మీకు ఇదంతా అచీవ్ చేశారు. సో ఇప్పుడు ఏంటంటే బేసిక్గా ఏంటంటే మనం ఫ్రెషర్ అయి ఉండి స్టిల్ మనకి ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అన్నది కావాలి అనుకుంటే అటెండింగ్ వర్క్షాప్స్ అండ్ కమ్యూనిటీ గ్యాదరింగ్స్ ఇస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ. బేసిక్గా ఏంటంటే నేను ఫ్రెషర్గా ఉన్నప్పుడు ఏంటంటే ఓకే నేను లెర్న్ చేస్తున్నాను, అన్ని టెక్నాలజీస్ నేర్చుకుంటున్నాను, నేను వాట్ ఎవర్ పీపుల్ డూయింగ్ ఇన్సైడ్ ది కంపెనీస్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ ఇట్, బట్ స్టిల్ ఐఎమ్ అ ఫ్రెషర్. ఐ యూస్ టు హ్యావ్ దట్ ఫీలింగ్. బేసిక్గా ఏంటంటే నేను ఆ ఇండస్ట్రీలో వర్క్ ఇంకా అడుగు పెట్టలేదు కాబట్టి నాకు ఆ ఫీలింగ్ ఉండేదన్నమాట. సో ఎప్పుడైతే నేను ఇలా వర్క్షాప్స్ కానీ లేదంటే కమ్యూనిటీ గ్యాదరింగ్స్ కానీ వెళ్ళినప్పుడు ఇట్స్ లైక్ దే ఆర్ నో మోర్ అన్ ఎంప్లాయీ దేర్. లైక్ అక్కడ ఏంటంటే అందరూ ఒకటే అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పర్సన్ ఆ ఈవెంట్కి వెళ్తున్నాడంటే హీ ఈస్ అ క్లౌడ్ ఇంజనీర్ ఇట్ సెల్ఫ్, వెదర్ హీ వర్క్స్ ఫర్ అ కంపెనీ ఆర్ నాట్, లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లైక్ వాట్ ఎవర్ హీ డూ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్ రియలీ బూస్ట్ అవర్ కాన్ఫిడెన్స్ అనమాట. ఓకే ఐఎమ్ పార్ట్ ఆఫ్ సంథింగ్. సో మీరు AWS ఈవెంట్కి వెళ్ళారంటే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడతారు. సో యూ విల్ బీ సిట్టింగ్ విత్ ఆల్ ది ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్, లిటరల్గా 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అందరూ కూడా క్లౌడ్ ఎంథూసియాస్ట్లే. సో అక్కడ ఏమవుతుందంటే యూ గెట్ టు స్పీక్ విత్ దీస్ పీపుల్, యూ గెట్ టు విట్నెస్ ది న్యూ సర్వీసెస్ వాట్ దే ఆర్ రిలీజింగ్ ఇట్. సో ఇట్స్ లైక్ లాట్ ఆఫ్ లైక్ నాలెడ్జ్, లైక్
boost that you are getting literally, and they'll give you insights. Okay, as a fresher, okay, you are at this point and like this is what you should do, and like if you are lucky you get references and everything. Obviously freshers can the references అవసరం లేదు, as long as you're learning these things and like you're portraying yourself as someone valuable, you don't need references. సో ఈ కమ్యూనిటీ గ్యాదరింగ్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట, లైక్ వర్క్షాప్స్. బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అయితే ఎవరైతే ఉన్నారో, ఈ ఏడబ్ల్యూఎస్ వచ్చేసి, ఆజూర్, లైక్ జీసీపీ, దే కండక్ట్ ఈవెంట్స్ బేసికలీ. ఏడబ్ల్యూఎస్ రీఇన్వెంట్ అని ఇలాంటి వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారు, విచ్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ. ఇట్స్ లైక్ ఫ్రీ, యూ హ్యావ్ టు రిజిస్టర్ అండ్ యూ హ్యావ్ టు అటెండ్ ది ఈవెంట్. సో అక్కడికి ఏమవుతుంది, వెళ్ళిన తర్వాత ఏంటంటే మీకు ఇండస్ట్రీ ఎక్స్పోజర్ వస్తుంది, యూ విల్ గెట్ టు మీట్ న్యూ పీపుల్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో బెస్ట్ థింగ్ ఏంటంటే యూ విల్ గెట్ సమ్ కంటెంట్ ఫర్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. సో ఎప్పుడైతే మీరు ఇలా వర్క్షాప్స్కి వెళ్తున్నాం మేము, లేదంటే ఇలా కమ్యూనిటీ గ్యాదరింగ్స్కి వెళ్తున్నప్పుడు, వెన్ యూ గెట్ టు క్లిక్ పిక్చర్స్ లైక్ ఆఫ్ ది ఈవెంట్ అండ్ వెన్ యూ పోస్ట్ సంథింగ్ ఆన్ ది లింక్డ్ఇన్, లెట్స్ సే మీరు అదే పిక్చర్ని లింక్డ్ఇన్లో పోస్ట్ చేసి, ఓకే దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ గాన్ త్రూ, I have attended this event where AWS has discussed about these new technologies that they were about to launch. సో ఏంటంటే ఇలా మీరు ఒక పోస్ట్ చేసినట్టయితే ఆబ్వియస్గా అది మీరు యూఆర్ లైక్ పోస్టింగ్ సంథింగ్ రిలేటెడ్ టు ది ఇండస్ట్రీ, లైక్ ఎస్పెషలీ టు యువర్ డొమైన్. సో అదేంటంటే it gives some digital footprint to your profile that okay, this guy is interested in this thing and he is an active community member అని చెప్పి ఒక ఇన్సైట్ లాగా ఉంటుంది అనమాట బేసిక్గా అది. సో యుల్ గెట్ దట్, యూ కెన్ ఓన్లీ గెట్ దట్ త్రూ నెట్వర్కింగ్ అండ్ కమ్యూనిటీ లైక్ బిల్డప్స్. అండ్ ఆల్సో if you are like really interested, like if you want to go more above and like beyond, you can also contribute to like open source projects. So ఈ డిస్కార్డ్ అని, లేదంటే లైక్ AWS ప్రైవేట్ కమ్యూనిటీస్ ఉంటాయి ఇంటర్నెట్లో. ఐఎమ్ గోయింగ్ టు మెన్షన్ ఆల్ ది రీసోర్స్ లింక్స్ ఇన్ ది description, so that like if you want you can just go ahead and like take a look at it. సో బేసిక్ ఏంటంటే ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ అంటే they'll work towards a common goal అనమాట. ఏదైనా నార్మల్ సోషల్ వెల్ఫేర్ అప్లికేషన్ అవ్వచ్చు, ఏదైనా ఒక కామన్ ప్రాజెక్ట్ మీద మల్టిపుల్ క్లౌడ్ ఎంథ్యూజియాస్ట్, అందులో ఏంటంటే మల్టిపుల్ ఇంజనీర్స్ వర్క్ చేస్తూ ఉంటారు. అందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే పీపుల్ హూ ఆర్ లైక్ కరెంట్లీ వర్కింగ్, ఎవరైతే ఆల్రెడీ జాబ్స్లో ఉన్నారో వాళ్ళు వర్క్ చేస్తారు దానికి, ఎవరైతే ప్రజెంట్ జాబ్స్ లేరు లైక్ ఫ్రెషర్స్ హూ ఆర్ ట్రైంగ్ టు లెర్న్, వాళ్ళు కూడా సేమ్ అప్లికేషన్కి వర్క్ చేస్తారనమాట, సేమ్ ప్రాజెక్ట్కి. సో యూ విల్ బీ వర్కింగ్ అలాంగ్ విత్ ఇంజనీర్స్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ విత్ ఇన్ ది క్లౌడ్ కమ్యూనిటీ అనమాట. సో ఎప్పుడైనా మీకు డౌట్స్ వచ్చినా సరే, ఏదైనా ఒక పర్సనల్ ప్రాజెక్ట్లో ఎక్కడైనా స్టక్ అయినా సరే, లిటరల్గా మీరు క్లౌడ్ కమ్యూనిటీలోకి వెళ్ళి మీరు పోస్ట్ చేశారనుకోండి, యూ విల్ లిటరలీ హ్యావ్ like you'll literally get help from like thousands and thousands of literal cloud engineers throughout the world. So okay, so you're done with your course now, course అయిపోయింది, అండ్ యూ గెట్ మీరు అన్ని స్కిల్స్ నేర్చేసుకున్నారు, అంటే క్లౌడ్ కంప్యూటింగ్ కావాల్సిన మేజర్ స్కిల్స్ అన్నీ నేర్చుకున్నారు, అలాంగ్ విత్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నా యూ హ్యావ్ రియల్ టైమ్ ఎక్స్పోజర్ ఆన్ టూల్స్, లైక్ మీరు యాక్చువల్గా వర్క్ చేశారు, అయిపోయింది. And you are like actively participating in workshops, cloud communities, and like you're like attending, you're making some connections and you're doing like networking and everything proper. So ఇప్పుడు లాస్ట్ పార్ట్ ఏంటి, టు అటెండ్ ఇంటర్వ్యూస్. సో ఇంటర్వ్యూస్ అటెండ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే వీ హ్యావ్ టు క్రియేట్ అ ప్రాపర్ రెజ్యూమ్. సో ఇప్పుడు ఏం చేస్తావు, నువ్వు ఒక రెజ్యూమ్ క్రియేట్ చేసి ఒక ఫార్మాట్ సెలెక్ట్ చేసుకుని నువ్వు ఏమైతే చేసావో, ఓకే ఐ హ్యావ్ లెర్న్ దీస్ థింగ్స్. ఇప్పుడు నీ క్లౌడ్ ఇంజనీర్ కావాల్సిన లిటరల్ అన్ని స్కిల్స్ ఉన్నాయి యాజ్ పర్ ది కోర్స్. సో నువ్వు అన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు AWS క్లౌడ్ ఇంజనీర్కి వెళ్తున్నావు అంటే యూ విల్ మెన్షన్ AWS ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏమైతే తెలుసు అన్నీ పెడతావు, సర్వీసెస్ ఏం స్కిల్స్ నీకు ఉన్నాయి అన్నీ మెన్షన్ చేస్తావు. మెన్షన్ చేసిన తర్వాత నీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చింది, నువ్వు ఎలా వర్క్ చేసావు అన్నది ఎక్స్పీరియన్స్ సెక్షన్లో ఇంక్లూడ్ చేస్తావు. అండ్ నెక్స్ట్ పార్ట్ ఏంటంటే వాట్ ఆర్ యువర్ లైక్ అచీవ్మెంట్స్. నువ్వు ఇక్కడ నీ నెట్వర్కింగ్, లైక్ హౌ యూ లైక్ అన్ యాక్టివ్ మెంబర్ ఆఫ్ కమ్యూనిటీ అని, అలాగే నువ్వు ఎలా ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్కి ఎలా కంట్రిబ్యూట్ చేసావు, వర్క్షాప్స్ ఎందుకు అటెండ్ అవుతావు, ఇవన్నీ మెన్షన్ చేసావు. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ రెజ్యూమ్ వెళ్ళిన తర్వాత, రిక్రూటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సేమ్ నీ రెజ్యూమ్ లాంటిదే 100 రెజ్యూమ్స్ వస్తాయి అన్నమాట. సో ఆ 100 రెజ్యూమ్స్లో వచ్చిన వాళ్ళలో ఏంటంటే సేమ్ నువ్వు పెట్టిన స్కిల్సే వాళ్ళు పెడతారు, నువ్వు చేసిన పనులే వాళ్ళు చేస్తారు. బట్
100% లైక్ అప్లై చేసిన 100% సేమ్ నీలానే ప్రిపేర్ అయ్యారా అంటే నో. బేసిక్గా ఏమవుతుందంటే ఎస్పెషలీ ఇన్ యూకే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వోంట్ స్టడీ. ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ వాళ్ళు నిజంగానే చదవరని నేను అనట్లేదు. డ్యూ టు ల్యాక్ ఆఫ్ గైడెన్స్ అండ్ ప్రాపర్ లైక్ నాలెడ్జ్ చాలామంది ఏంటంటే టైం వేస్ట్ అవుతుంది బేసిక్గా. అది ఫ్యాక్ట్, అది వీ కాంట్ హెల్ప్ ఇట్. సో బేసిక్గా లాస్ట్కి పిహెచ్డబ్ల్యూ వచ్చిన టైంకి లేదంటే కొద్దిగా వాళ్ళు ఓకే సడన్గా మోటివేషన్ వచ్చిన టైంకి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరకు అప్పుడు కావాల్సిన స్కిల్స్ ఉండవు, బట్ ర్యాండమ్గా ఏదో ఒక జాబ్కి అప్లై చేయాలి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ ఇంజనీర్ అన్న జాబ్ చూస్తారు AWS నుంచి, దానికి అప్లై చేద్దాం అనుకుంటారు. సో దే నీడ్ అ రెజ్యూమ్ నౌ. వాళ్ళు ఏం చేస్తారు, ఎవడో ఒకటి ఫ్రెండ్ది రెజ్యూమ్ తీసేసుకుని స్కిల్స్ అన్నీ మెన్షన్ చేస్తారు. ఎందుకంటే వాడికి ఏమీ తెలియదు కాబట్టి ఆబ్వియస్గా ఇంకేది పెట్టినా ఓకే అని చెప్పి ఏది పడితే అది పెట్టేస్తాడు. సో అలాగా నీలాగే రెజ్యూమ్స్ ఒక 90+ రెజ్యూమ్స్ వస్తాయి అనమాట. సో ఇప్పుడు రిక్రూటర్స్కి ఏంటంటే మైండ్ బంద్ చేయదు. 100 మెంబర్స్కి ఇవి అన్ని స్కిల్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను ఇందులో ఎవరిని తీసుకోవాలి, ఫస్ట్ ఇందులో ఫేక్ ఎవడు ఒరిజినల్గా ఎవడు ప్రిపేర్ అయ్యాడు, ఐ మీన్ ఒరిజినల్గా కంటెంట్ ఎవడు ఉందన్నది వాళ్ళకి సార్ట్ చేయడానికి ఒక ఫిల్టర్ లేదు. సో ఈ సర్టిఫికేషన్స్ అనేవి ఏం చేస్తాయంటే దెల్ అథెంటికేట్ యువర్ ప్రొఫైల్. సో బేసిక్గా నువ్వు అంటున్నావు కదా నేను నేర్చుకున్నా ఇదంతా, ఈ స్కిల్స్ అన్నీ నా దగ్గర బేసిక్గా ఉన్నాయి, నా దగ్గర ఐ హ్యావ్ లెర్న్ దీస్ స్కిల్స్, ఐ హ్యావ్ లైక్ వర్క్డ్ ఆన్ దీస్ టెక్నాలజీస్, ఐ డిడ్ దీస్ థింగ్స్, ఐ అటెండెడ్ వర్క్ షాప్స్ అండ్ ఎవ్రీథింగ్, లైక్ ఐ వర్క్డ్ ఆన్ దీస్ ప్రాజెక్ట్స్ అని చెప్పి నువ్వు మెన్షన్ చేసావు. బట్ ఇప్పుడు నీ సర్టిఫికేట్ అన్నది నువ్వు దానికి ఒక అథెంటికేషన్ చూపించడానికి పనిచేస్తుంది. అంటే బేసిక్గా ఏంటంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యూడెమీ సర్టిఫికేషన్స్ ఆర్ లింక్డ్ఇన్ సర్టిఫికేషన్. బేసిక్గా అవన్నీ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేషన్స్ అనమాట. When we talk about certifications, I'm talking about certifications which are directly provided by cloud service providers. So for example, ఇప్పుడు AWS గురించి మాట్లాడుతున్నానంటే సర్టిఫికేషన్ అని ఇట్స్ అబౌట్ ఎయిదర్ క్లౌడ్ ప్రాక్టీషనర్ ఆర్ లైక్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అసోసియేట్. సో దీస్. సో వెన్ ఐ టాక్ అబౌట్ Azure, ఐమ్ టాకింగ్ అబౌట్ Azure క్లౌడ్ సర్టిఫికేషన్స్. సో ఈ సర్టిఫికేషన్స్ ఏంటంటే వాళ్ళు జస్ట్ నువ్వు కోర్స్ కంప్లీట్ చేసావని ఇవ్వరు. బేసిక్గా దే విల్ కండక్ట్ అన్ ఎగ్జామ్. జస్ట్ ఇప్పుడు మనకి లైక్ మెయిన్ సెమిస్టర్ ఎగ్జామ్ అయితే ఎలా ఉంటుందో, సో యూ హ్యావ్ అన్ ఆన్లైన్ ఎగ్జామ్, క్వశ్చన్స్ ఇస్తారు, క్వశ్చన్స్ నువ్వు అన్నీ లైక్ ఆన్సర్ చేస్తే వన్స్ యూ పాస్ ది ఎగ్జామ్ దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ది సర్టిఫికేట్. సో ఇట్స్ నాట్ దాట్ ఈజీ. బట్ ఫర్ అ గాయ్ హూ గోస్ త్రూ లైక్ అ కంప్లీట్ కోర్స్ అండ్ హూ డిడ్ లైక్ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ and like who attended workshops and who got exposure towards services, basically a person who is like active in the community. సో కమ్యూనిటీలో ఉండడం వల్ల ఇది కూడా బెస్ట్ పార్టే. సో ఎవరైతే క్లౌడ్ సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ తీసుకుంటున్నారో వాళ్ళు చెప్తారనమాట ఇన్సైట్స్. ఓకే నేను ఈ ఎగ్జామ్ తీసుకున్నాను, సడన్గా వాడు కొత్త సర్వీస్ గురించి అడిగాడు, ఈ క్వశ్చన్ అడిగాడు అని చెప్పి చెప్తాడనమాట. సో నీకు అన్నీ తెలియకుండానే నాలెడ్జ్ ఎక్స్పోజర్ అన్నది వచ్చేస్తుంది. ఎస్పెషలీ ఫ్రెషరు కాబట్టి యూ హ్యావ్ టు గో త్రూ ఫౌండేషనల్ సర్టిఫికేషన్స్. ఏవైతే ఫస్ట్ బేసిక్ సర్టిఫికేషన్స్ ఉన్నాయో నువ్వు ఆబ్వియస్గా అదే పిక్ చేసుకుంటావు. అండ్ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ అ ఫ్రెషర్. Especially you have all the knowledge for which requires for a cloud engineer, and you did hands-on projects. You got like industry exposure through workshops, and you're part of a like online community and everything. So ఇప్పుడు నీకు ఒక సర్టిఫికేషన్ ఉందంటే ఇట్స్ యువర్ రియలీ అ పవర్ ప్యాక్డ్ క్యాండిడేట్. లిటరలీ లైక్ యువర్ అ like ideal candidate for an entry level position. So that's how your resume gets picked. సో ఈ 100 మెంబర్స్లో ఆబ్వియస్గా ఫేక్గా పెట్టిన వాళ్ళందరూ సర్టిఫికేషన్ తీసుకురాలేరు కదా. సో ఆబ్వియస్గా వాళ్ళు రిక్రూటర్స్ ఏమనుకుంటారంటే పీపుల్ హూ హ్యావ్ సర్టిఫికేషన్స్ దే ఆర్ ఓన్లీ లెజిట్, సో విల్ ఓన్లీ పిక్ దీస్ రెజ్యూమ్స్ అని చెప్పి ఓన్లీ సర్టిఫికేషన్స్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఓన్లీ వాళ్ళ రెజ్యూమ్సే పిక్ చేసి వాళ్ళకే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. And for an entry level job, when you are going through a structured learning process while learning, సో బేసిక్గా మీకు కన్ఫ్యూజన్ ఉండదు స్ట్రక్చర్ లెర్నింగ్లో వెళ్ళినప్పుడు, ఎందుకంటే మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది అనమాట వాట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ వీ హ్యావ్. అండ్ మీరు ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసేటప్పుడు మీరు మల్టిపుల్ సర్వీసెస్ని టచ్ చేస్తారు. యూ విల్ గెట్ టు నో ద ఫంక్షనాలిటీ ఆఫ్ ది సర్వీసెస్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇంటర్వ్యూలో మీకు ఏ క్వశ్చన్ అడిగినా సరే మీకు ఒక పిక్చర్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ జనరేట్ అవుతూ ఉంటుంది మైండ్లో. So you would be able to answer all these questions with ease. So this is how you should like prepare like for your cloud engineering journey. Okay, now what? ఓకే మీరు రేపటి నుంచే మీరు ఈ క్లౌడ్ ఇంజనీర్ అవ్వాలి అనుకున్న ప్రాసెస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. యూ జస్ట్ వాంటెడ్ టు లెర్న్ ఫ్రమ్ టుమారో ఇట్ సెల్ఫ్.
సో ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఏమేమి రీసోర్సెస్ తీసుకోవాలి. సో జస్ట్ టు గెట్ మై సెల్ఫ్ అవుట్ ఆఫ్ దిస్ బ్లేమింగ్ థింగ్, బికాస్ మళ్ళీ మీరు అనొచ్చు ఓకే 3 monthsలో అయిపోద్ది అన్నావు కదా, మేము ఇదే ప్రాసెస్ చేసాం, మేము రీసోర్సెస్లోంచి వెళ్ళాం, అవి వెళ్ళాం, ఇవి వెళ్ళాం, బట్ స్టిల్ వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ అంటే get out of that situation. What I am doing is I am attaching all the resources which are like best at the moment. For example, ఇప్పుడు నేను కొన్ని Udemy courses సజెస్ట్ చేస్తున్నానంటే remember that they are the best among the entire courses list. So for example, obviously మీరు when you go through the link you can see the reviews and ratings of the instructor, right? సో నేను ఎవరైతే బెస్ట్ అనుకుంటున్నానో, ఎవరైతే లైక్ బెస్ట్ రీసోర్సెస్ ఇస్తున్నారు అనుకుంటున్నానో, నాట్ ఓన్లీ ఫ్రమ్ మై సైడ్, ఐ టుక్ ఇన్సైట్స్ ఫ్రమ్ ఆల్ ది కరెంట్ ప్రొఫెషనల్స్. సో బేస్డ్ ఆన్ దాట్ ప్యాటర్న్ అంతా, రోడ్ మ్యాప్ అంతా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో లైక్ ఫ్రమ్ day 1 what course you have to start with, and like what you should complete within the first week, and like what kind of projects are like helpful for your resume and like to develop those skills. అండ్ ఎట్ ది ఎండ్ ఈ సర్టిఫికేషన్ అన్నది ఎలా రాయాలి, ఎలా బుక్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను ఆ ప్రాసెస్కి మొత్తం లింక్స్ పెడతాను. ఎట్ ది ఎండ్ యూ విల్ హ్యావ్ అ రెజ్యూమ్ టెంప్లెట్. బేసిక్గా ఏంటంటే ఈవెన్ దో ఐఎమ్ అటాచింగ్ ఎ టెంప్లెట్ హియర్, బట్ ఎనీవే ఐఎమ్ గోయింగ్ టు మేక్ వన్ మోర్ వీడియో ఆన్ హౌ టు లైక్ ప్రిపేర్ అ ప్రాపర్ రెజ్యూమ్ based on your like skills and everything, so that before going to the interview you can prepare your resume and you can just give it an attempt. So that's it guys, this is how you are going to become a cloud engineer in 2025, and it's going to be very rewarding because cloud engineering like entry level position ke you'll get around 40k, like 40k to 50k salary. Like leaving the money part aside, it's an interesting position, like it's a very interesting domain to work with. So whatever doubts you have, let it be anything in the domain, you can simply post your questions on the comment section so that we can answer them. So that's it for now. See you in the next video.